సో సారీ, ఇందాక వచ్చింది మా మెయిడ్, ఇప్పుడు ఓనర్. జస్ట్ కిడింగ్. ఏంటి కామెడీయా? యాక్చువల్లీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది హోమంకి, పూజకి. ఎందుకు? వితౌట్ పర్మిషన్ తీసుకుంటున్నాం, ఏమనుకోకండి. ఏం పర్లేదు. హాయ్. వద్దులే టాటాయ్. Oh, so nice. It's very బ్యూటిఫుల్. సో వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. ఎలా అనిపించింది? నచ్చిందా? బాన్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ ఐషు ముచ్చట్లు. సో చాలా డేస్ అయింది వీడియోస్ పెట్టి. అది ఎందుకు అనేది కూడా చెప్తాను అనమాట ఈరోజే. సో ఈ వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత బిజీ ఉన్నాను అని. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, అండ్ ఆల్సో చెప్పొచ్చు చాలా ఎమోషనల్గా ఉన్నాను అని చెప్పి. సో నా డ్రీమ్ ఫ్లాట్ ఏదైతే ఉందో, మా మమ్మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది నెరవేర్చాను అనమాట. సో నేను ఫ్లాట్ తీసుకున్నాను. ఆ ఫ్లాట్కి సంబంధించిన, అంటే మా లైఫ్లో ఇదే పెద్ద ఫెస్టివల్ ఏమో కాదు, ఇదే మా లైఫ్లో పెద్ద ఫెస్టివల్ అనమాట. సో యా, డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అది వచ్చినప్పుడు ఎంత బాగుంటుంది అనేది. సో అది జరుగుతుంది. అండ్ ఇప్పుడు నా ఎమోషనల్ జర్నీ కానీ వాట్ ఎవర్, నా సెలబ్రేషన్స్ అన్నిట్లో మీరు ఉన్నారు. సో ఇంత పెద్ద పండుగలో కూడా మీరు ఉండాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఎస్, నా డ్రీమ్ ఫ్లాట్ గృహప్రవేశం అయితే రేపు. సో దానికి ముందు శుద్ధి చేయడానికి, మేము హౌస్ మొత్తం శుద్ధి చేయడానికి హోమం చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో గృహప్రవేశం డెకోర్స్ అవన్నీ చేస్తున్నాము. అవన్నీ చేసే ప్రాసెస్ ఏంటి, నా గృహప్రవేశం ఎలా చేసుకుంటున్నాను, ఎవరెవరు వస్తున్నారు, అండ్ నా హోమం సెటప్, ఎవ్రీథింగ్, నా పూజా సెటప్, అలాగే డెకరేషన్స్, ఎవ్రీథింగ్ మీకు చూపిపోతున్నాను. సో ఫస్ట్ అయితే డెకరేషన్స్తో స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ మా వాళ్ళు వచ్చేసారు ఎస్థెటిక్ డెకార్స్ నుంచి. సో వాళ్ళు ఆల్రెడీ హడావిడి అయితే స్టార్ట్ చేశారు విత్ డెకార్స్. ఆల్మోస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇట్ టేక్స్ టైం. మొత్తం అయ్యాక కూడా చూపిస్తా, ఇది అవ్వకముందు అనమాట. అండ్ ఆల్సో నేను నా ఫ్లాట్ మొత్తం మీకు చూపించట్లేదు, ఎందుకంటే దాన్ని ఒక సపరేట్ బ్లాగ్ చేసి మీకు చూపిద్దాము అని చెప్పి. ఇప్పుడు ఇదైతే ఫ్లాటే అనమాట, కానీ ఇది చూపించట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మీకు కూడా సర్ప్రైజ్ ఉండాలి కదా, మా మమ్మీకి నేను సర్ప్రైజ్ చేసినట్టు. సో అందుకనమాట. సో మా ఎస్థెటిక్ వాళ్ళు చాలా అంటే చాలా తీసుకొచ్చారు డెకోర్ ఐటమ్స్. లెట్స్ సీ ఎలా ఉంటుంది. అవ్వకముందు అయితే ఇట్లా ఉంది, మొత్తం అయ్యాక ఎలా ఉంటుంది అనేది కూడా మీరు వీడియోలో చూడొచ్చు అనమాట. హలో బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్, నేను అడగగానే ఒప్పుకుని డెకార్కి. ఐ నో ఇది చాలా బిజీ డేట్స్, బట్ వచ్చి చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది డెకార్, కొంచెం ఏమైనా చెప్పండి. మీరు థ్రిల్ అయ్యేలా చేసి ఇస్తాము, చాలా బెస్ట్ గా మీరు వావ్ అనేలా చేసి. యా, ఆబ్వియస్లీ నేను మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసాను, ఎస్థెటిక్ డెకార్స్ లో చాలా బాగున్నాయి డెకార్స్ అన్ని. సో యా, అంతకంటే బాగా మన ఇల్లు చేయాలి అనుకుంటున్నాను. డెఫినెట్లీ షూర్ కదా, అన్ని వీడియోస్ కంటే మన వీడియో హైలైట్ అవ్వాలి. యా, ఎందుకంటే ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ స్పెషల్ థింగ్ ఏదైతే ఉందో ఫినిషింగ్ లో మీరే వావ్ అనేలా చేసి. థ్యాంక్ యూ బ్రో. సో యా, నా డెకోర్స్ చేసేవాళ్ళు ఎస్థెటిక్ డెకోర్స్, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళని చూస్తే వాళ్ళ డెకోర్స్ అంతా మీకు అర్థమవుతుంది. సో యా, నేను ఏ వీడియో చేసినా మీకు యూజ్ అవ్వాలి అనుకుంటా కాబట్టి ఫుల్ ఇన్ఫర్మేషన్, నేనేం జ్యువెలరీ వేసుకుంటున్నాను, జ్యువెలరీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను, నేనేం బట్టలు వేసుకుంటున్నాను, బట్టలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను, అండ్ ఏం డెకోర్ చేయిస్తున్నాను, ఎవ్రీథింగ్ మీ ఐషు ముచ్చట్లతో రివీల్ అయిపోతుంది అనమాట ఆ వ్లాగ్లో. ఓకే గాయస్, సో ఇది నేను రెడీ అవ్వకముందు మీరు అదే చెప్పాను కదా చాలా బిజీ ఉన్నానని చెప్పి. సో యూ కెన్ సీ మై టయర్డ్ ఫేస్, సిక్ ఫేస్, బట్ స్టిల్ ఐ కాంట్ స్టాప్ మేకింగ్ వీడియోస్ ఫర్ యూ గాయస్. సో అందుకనే చేస్తున్నాను అనమాట. సో ఇంత సిక్ ఫేస్తో నేను పూజలు ఫోటోలు ఇవన్నీ దిగలేను కాబట్టి బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వస్తానమాట. ఈలోపు మీరు మేకోవర్ చూడొచ్చు. బాయ్.
సారీ, ఇందాక వచ్చింది మా మెయిడ్, ఇప్పుడు ఓనర్. జస్ట్ కిడింగ్. ఏంటి కామెడీయా? యాక్చువల్లీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది హోమంకి, పూజకి. ఎందుకు? అండ్ మా పూజార్లు వితౌట్ పర్మిషన్ తీసుకుంటున్నాం, ఏమనుకోకండి. ఏం పర్లేదు. ఇది నా వ్లాగింగ్ అన్నమాట. ఓకే. చెప్పాను కదా నేను ఏమేమి చేస్తానో అన్ని మీకు చూపిస్తాను అని చెప్పి. నా మెమరీస్ లో మీరు కూడా ఉండాలి, నా సెలబ్రేషన్స్ లో మీరు కూడా ఉండాలి. సో వీళ్ళంతా నా ఫ్యామిలీ. హీఈస్ మై మామా, అత్త, వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ యూ ఆల్ నో మై బేబీ గర్ల్, తమ్ముడు. సో యా, అండ్ ఆల్సో మా మమ్మీని చూస్తే ఇంకో ట్విన్ ని చూసినట్టుంటారు. మా పెద్దమ్మ అన్నమాట, మా మమ్మీ వాళ్ళ సిస్టర్. ఇద్దరు ఒకేలా ఉంటారు, కాకపోతే మా మమ్మీ కొంచెం క్యూట్ గా చబ్బీగా ఉంటది, మా పెద్దమ్మ స్లిమ్ గా హీరోయిన్ లా ఉంటది. మా పెద్దనాన్న. అండ్ ఈ బుడ్డ ఫెలో ఈజ్ మై సిస్టర్స్ కూతురు, నా కూతురు. ఎవర్రా నేను? మీరెవరు చెప్తండి, నేనేమవుతా నీకు? అరే ఇంత లైక్ చేస్తున్నావు ఏంట్రా? నేను ఎవర్రా? హాయ్ చెప్పు. హాయ్. వద్దులే. ఓకే, సో ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి పూజ చేసేసుకుందాం, తర్వాత చాలా ముచ్చట్లు చెప్పేసుకుందాం. ఓకే. A few moments later. థ్యాంక్ యూ సో మచ్. అరే మా వ్లాగ్ లోకి కొత్త గెస్ట్ వచ్చారు అన్నమాట, సుమిత్. సో మా పూజా రూమ్ లోకి నాకు దేవుళ్ళందరూ క్లమ్జీగా కాకుండా నాకు నీట్ గా బ్యూటిఫుల్ గా మా మమ్మీకి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా. సో వెంటనే ఇన్స్టాగ్రామ్ లో నేను సుమిత్ వాళ్ళ పేజ్ చూశాను. సో చూసి కాంటాక్ట్ అయ్యి నేను ఒకటి ఆర్డర్ ఇచ్చాను, కస్టమైజ్ చేయించుకున్నాను దేవుల్ని. సో ఐ విల్ షో యూ నవ్. మమ్మీలో దా, అమ్మకి ఈ ఫ్లాట్ ఎలా అయితేనే సర్ప్రైజ్ చేశానో అలాగే మా మమ్మీకి ఇంకొకటి చాలా ఇష్టం. సో అది కూడా సర్ప్రైజ్ చేయాలి అనుకుంటుండే. హెల్ప్ చేయనా? సో దిస్ ఈస్ ఫర్ యూ. 1 2 3 టాటాయ్. Oh, so nice. It's very beautiful. బ్యూటిఫుల్. సో ఎవరికి చెప్పాలి నువ్వు ఇంత మంచి ఆర్ట్ ని ఇంత మంచిగా కస్టమైజ్ చేసినందుకు? థ్యాంక్ యూ సో మచ్ సుమిత్. యూఆర్ హ్యాపీ? I'm feeling very happy. సో మీకు కూడా ఇంట్లో మీ మమ్మీస్ కి కానీ మీ వైఫ్స్ కానీ లేదా గర్ల్ ఫ్రెండ్స్ అని ఇప్పుడు లివింగ్ లో ఉంటున్నారు కదా, వాళ్ళకైనా సరే ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళకి ఇంతకు మించి ఏం వద్దబ్బా. సో ప్రతి ఒక్క ఇంట్లో చక్కగా ఇలా మనకు కావాల్సిన దేవుళ్ళందరినీ కస్టమైజ్ చేయించుకుని ఇలా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కాబట్టి. సో సుమిత్, ఒకవేళ నా ద్వారా ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, డిస్కౌంట్ కూడా మాట్లాడేశాను. సో థ్యాంక్ యూ సుష్మిత్. సిల్వర్ గాడ్స్ ఫోటో ఫ్రేమ్స్ అని చెప్పి మీకు ఇన్స్టాగ్రామ్ లో ఉంటది, తన ఫేస్ కూడా ఉంటది. తను చాలా వీడియోస్ చేశారు, నాకంటే పాపులర్ అన్నమాట. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మీరు డిఎం చేస్తే మీకు కావాల్సిన ఫొటోస్ రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత్. యా, యాక్చువల్లీ మా దేవుడి మందిర్కి సరిగ్గా సెట్ అవుతుందా లేదా అని నేను చాలా టెన్షన్ పడ్డాను, బట్ మెజర్మెంట్స్ చెప్పకుండానే కరెక్ట్ గా పర్ఫెక్ట్ సైజ్ తీసుకొచ్చారు. వావ్, నైస్ వర్క్. థ్యాంక్ యూ. సో వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. ఎలా అనిపించింది? నచ్చిందా? బాన్ స్వామికి దండం పెట్టుకో, బాగా చదువుకోవాలి నేను అని దండం పెట్టుకో. ప్రిన్సెస్ లాగా అవ్వాలని దండం పెట్టుకో. దా ప్రిన్సెస్. ఇప్పుడు పెట్టుకుంటావే ప్రిన్సెస్ అనగానే దానికి ఉండు అంట. కొండపల్లి బొమ్మలా ఇవేమంటారు అంతే కదా బ్రో? కొండపల్లి బొమ్మలు పెట్టారు. నిజంగా ఒక పండుగ జరుగుతున్నట్టే ఉంది. వావ్. సో ఇక్కడ తులసి మొక్కలు అన్ని ఆర్టిఫిషియల్ పెట్టినా సరే చాలా బ్యూటిఫుల్ గా ఏదో నిజంగా ఉన్నట్టే ఉందన్నమాట. అండ్ రోలు క్యూట్. యా, ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్, ఎకో ఫ్రెండ్లీ. మేము ఎక్కువ చెట్లని నరకద్దు, పువ్వుల్ని వేస్ట్ చేయొద్దు అని చెప్పి లిమిటెడ్ పువ్వులు న్యాచురల్ ఇవి పెట్టి ఎకో ఫ్రెండ్లీగా చేస్తున్నాం అనమాట. ఆర్ ఎల్స్ యూ కెన్ జాయిన్ అస్. మీరు పూజలో కొద్దిసేపు ఉంటానంటే. ఓకే, నైస్ మీటింగ్ యూ కన్నా. రేపు రండి ప్లీజ్ యూ కమ్. సో ఓకే, ఇప్పటికే చాలా హడావిడి అయింది, చాలా లేట్ అయింది, ఏదేదో చేస్తున్నాము, బట్ పూజ చేయాలి. వాస్తు కలశాలు, వాస్తు వరుణ బ్రహ్మదేవత, ఆ 9 కూడా నవగ్రహ కలశాలు. వాస్తవంగా ఈ వాస్తు శాంతి అనేది ఎందుకు చేస్తారు అంటే, భూమి పూజ చేసిన రోజు నుండి సంభవించినటువంటి దోషాలన్నీ కూడా నివారణ అవ్వటానికి ఈ వాస్తు శాంతి అనేది చేస్తాం.
వాస్తు శాంతి అనేది చేయటం వల్ల ఏమిటి అంటే ఆ ఇంట్లో వస్తున్నటువంటి ఆ యజమాని గారికి ముఖ్యంగా ఆ ఇంటికి గృహప్రవేశం చేయడానికి యోగ్యత కావాలి అంటే వాస్తు పురుషుడి అనుమతి కావాలి, వాస్తు పురుషుడి అనుగ్రహం కావాలి. ఆ వాస్తు పురుషుడు అనేవారు ఎవరు అంటే ఈశ్వరుడి నుంచి జన్మించినటువంటి వారు, ఈశ్వరుడి యొక్క మలినంలోంచి జన్మించినటువంటి వారు. ఈశాన సర్వ విద్యానాం, అన్ని విద్యలకు ఈశ్వరుడే అధిపతి. ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతాలకు కూడా శివుడే అధిపతి. అటువంటి ఈశ్వర ఆరాధన ఎక్కడ చేయబడుతుందో ఆ ఇంట్లో ఎల్లవేళలా ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే కాదు, సంతోషము, కుటుంబ వృద్ధి, ధాన్య వృద్ధి, ధన వృద్ధి, ఇలా అన్ని రకాలుగా వృద్ధి చెందడమే ఐశ్వర్యం అన్నమాట. అటువంటి యొక్క ఐశ్వర్యం కలగాలి అంటే ఆ యొక్క ఇంటిలో వాస్తు ఆరాధన, వాస్తు పూజ చేసి ఆ వాస్తు పురుషుడి అనుమతి కోరి చక్కగా రేపటి రోజున ఉదయం మనము బ్రాహ్మీ ముహూర్తంలో 5 గంటలకు విశేషంగా గృహప్రవేశం చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడి నుంచే సంకేతం మొదలు పెట్టేటట్టుగా హనుమంతుని యొక్క పుట్టిన రోజున మనము ఇంట్లో వాస్తు శాంతిని ఆచరిస్తున్నాం. అది కూడా ప్రదోష కాలం, ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి కాలం. సువర్ణ వర్ణ లింగానికి విశేషంగా ఏకవార రుద్రాభిషేకం చేసుకుంటూ ఉన్నాం. నరుద్రో రుద్రమర్చయ్యదు. రుద్రాభిషేకం చేయాలి అంటే మన శరీరం అంతా రుద్రస్వరూపం అయిపోవాలి. అటువంటి యొక్క ఈశ్వరుడి ఆరాధన వాస్తు పురుషుడి అనుగ్రహంతో అలా మనము గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్ వర్ణము అని చెప్పి ఉంటుందన్నమాట. ఋత్వికులు అంటే వచ్చినటువంటి బ్రాహ్మణులు. పూర్వకాలంలో వారికి బంగారు దానంగా ఇచ్చేవారు. కాలానుగుణంగా అది మారుతూ వచ్చింది. యథాశక్తి మనము దక్షిణాదానం ఇచ్చి పవర్ ఆఫ్ అటానమీ వచ్చినటువంటి ప్రతి బ్రాహ్మణుడికి మీకు ఇష్టమైనటువంటి దేవుడు శివుడు, అందుకే మీకు ఆనంద బాష్పాలు వచ్చాయి. కాబట్టి ఆ శివానుగ్రహం ఎల్లవేళలా మీ కుటుంబం మీద ఉండాలి అని ఆ యొక్క భగవత్ సన్నిధిలో ఉండేటువంటి బ్రాహ్మణులను మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ముందుగా కార్యక్రమం ఆరంభంలో దీప మహాలక్ష్మి అమ్మవారిని దీప రూపంలో మనం దర్శనం చేసుకుంటూ దీపారాధన చేసుకున్నాము. మనస్సులో శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. గణేశాయ నమః అనుకుంటూ 2 పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర వేస్తూ ఉండాలి. ఆయన పేరే వినాయకుడు, నాయకుడు. ఆయన విఘ్న అధిపతి, విఘ్నాలన్నిటికీ అధిపతి స్వామివారు. అటువంటి యొక్క స్వామివారిని మంగళకరమైనటువంటి గణపతిని పూజ చేసుకొని స్వామి అనుమతి కోరి స్వామివారి దగ్గర ఉన్న పుష్పాన్ని ప్రసాదంగా తీసుకొని ఆయన యొక్క పర్మిషన్ తీసుకున్నాం. ఉత్తరోత్తర చేసే కార్యక్రమంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని. తదుపరి నవగ్రహ ఆరాధన జరుగుతుంది. 9 కలశాలు మనం అలంకరించుకున్నాము. ముందుగా సూర్య భగవానుడిని, మధ్యలో ఉన్నటువంటి గోధుమ ప్రీతికరమైనటువంటి సూర్యుడిని నమస్కారం చేసుకుంటూ సూర్యాయ నమః అని అనుకుంటూ ఉండాలి. దానికంటే ముందుగా మనకు స్వస్తి పుణ్యాహ వాచనం అని మనం ఇందాక చెప్పుకున్నాము. గృహభూభాండ ఆత్మస్థల ద్రవ్య పదార్థ శుద్ధ్యర్థం అని. అంటే మనము స్నానం చేస్తే అది శుద్ధి అవుతుంది, కానీ మన శరీరంలో కూడా శుద్ధి అవ్వాలి కదా. ఎందుకంటే ఇక్కడ కూడా ఈశ్వరుడు ఉంటాడు. మమ హృదయే అమృతమ్మయి అమృతం బ్రహ్మణే అని చెప్పి మహాన్యాసంలో చెప్తారు. అటువంటి శివారాధన చేయాలి అన్నా, ఇతరోత్తర పుణ్యకార్యాలు చేయాలన్నా మనస్సు కూడా శుద్ధి అవ్వాలి, ఇంటర్నల్గా కూడా శుద్ధి అవ్వాలి. లలితా సహస్రనామంలో అమ్మవారు చెప్తారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మవారు అంటారంటే నేను ఎక్కడో లేను రానైనా నీ మనస్సులోనే ఉన్నాను, నువ్వు ఇంటర్నల్గా నన్ను కళ్ళు మూసుకొని ధ్యానం చేయి, ఎక్స్టర్నల్గా నేను దర్శనం ఇస్తాను అంటారు అమ్మవారు. అటువంటి మనస్సు శుద్ధి అవ్వాలి అంటే ఆ యొక్క 3 కలశాల్లో వాస్తు వరుణ బ్రహ్మదేవతలను ఆవాహన చేసుకుంటాము. ప్రాక్ కలశం అంటే తూర్పు కలశంలో వరుణ దేవత ఉంటారు, దక్షిణ కలశంలో వాస్తు దేవుడు ఉంటాడు, ఉత్తర కలశంలో బ్రహ్మాండ దేవత ఉంటారు, బ్రహ్మదేవత. ఆ ముగ్గురిని ఆవాహన చేసుకొని ఆ సృష్టి స్థితి లయకారకులు వారిని మనము
ఆ నీళ్ళంతా కూడా ప్రోక్షణ చేసుకుంటే తద్వారా ఇల్లు శుద్ధి కలుగుతుంది. ఇప్పటి నుంచి ఇంట్లో పాదరక్షలు వేసుకొని తిరగకూడదు. ఇప్పుడు ఈ రాత్రి నిద్ర చేయకూడదు. ఈ రాత్రి ఇక్కడ ఏది కూడా తినకూడదు. ఎందుకంటే ఇప్పుడు సంకల్పంలో చెప్పాము మనం, యజమానస్య నూతన నిర్మిత గృహే అన్నాం, స్వగృహే అనలేదు. మనకు అఫీషియల్గా స్వగృహం అయిండొచ్చు, శాస్త్రోక్తంగా రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం ఇన్ని బలాలు కలిస్తే సుముహూర్తం. ఆ సుముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తంలో మనం ప్రవేశం చేసినప్పుడే అప్పుడు యజమానస్య నూతన నిర్మిత స్వగృహే అంటాం. కాబట్టి అటువంటి యొక్క ద్వార మహాలక్ష్మి పూజ చేశాకే మీ స్వగృహం అవుతుంది శాస్త్రోక్తంగా. కాబట్టి దానికంటే ముందుగా ఇక్కడ చేసే కార్యం అంతా శుద్ధిగా శుచిగా శుభ్రంగా జరగాలి అంటే ఆ పుణ్యాహవాచనం చేసుకోవాలి. తదుపరి పవర్ ఆఫ్ అటానమీ అంటే ఋత్విక్ వర్ణం మీకు చెప్పినట్టుగా, దాని తర్వాత కలశ స్థాపన, రుద్రాభిషేకం శివుడికి, తర్వాత వాస్తు వరుణ హోమాలు జరుగుతాయి. సరే, అక్కడ పుణ్యాహవాచనం స్వామివారు చేసుకుంటారు. అది శుద్ధి చేయాలి, అప్పుడు ఆహ్వానం అవుతారు. శరీరంలో ఆత్మ ఎలా నివసిస్తుందో అట్లా దేవతలు ఒక కలశంలో రూపకల్పన చేయాలి. అలా రూపకల్పన చేశాం కాబట్టి అందులో మనం ఏ దేవతని సూర్యగ్రహం ఆవాహయామి, గణపతి ఆవాహయామి, ఏ దేవత పేరు చెప్తామో మన పేరు చెప్తే మనం ఎలా పలుకుతామో అట్లా భగవంతుడు కూడా మనకి ఒక వాళ్ళు సూక్ష్మ రూపంలో వస్తారు. కలశం కూడా ఒక రూపమే. ఇందులో ఉన్న జలం అంతా కూడా స్వామివారి శరీరంలో ఉన్నటువంటి రక్తం. ఈ వెనకాల పెట్టిన తమలపాకు స్వామివారి స్పైనల్ కార్డు, ఈ కొబ్బరికాయ స్వామివారి శిరస్సు. స్వామివారు వస్త్రాలు వేసుకున్నారు, పుష్పాలు అలంకరించుకున్నారు, అందులో తీర్థం పొడి వేశాము. అంటే మనము విశేషంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి సువాసన గలటువంటి యొక్క ద్రవ్యాలతో చేసినటువంటి యొక్క పౌడర్ అంతా కూడా సుగంధ ద్రవ్య పౌడర్ అంతా కూడా వేసాం. రేపు ఉద్వాసన అయ్యాక మీకు తీర్థంగా ఇస్తాము. అందులోకి ఈశ్వరుడు రావాలి అని అంటే, ఆయన కైలాసం నుండి రావాలంటే మనం కూడా అంతే గట్టిగా విలవాలి. అలా విలవాలి అంటే మన గృహం శుద్ధి అవ్వాలి. అలా శుద్ధి అవ్వాలి అంటే వేదోక్తంగా ఆ జలంలో వేద మంత్రాలతో ఆవాహన చేసినటువంటి ఆ జలాన్ని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేస్తే శుద్ధి కలుగుతుంది. తద్వారా దేవతలు ఆవాహన అయ్యి మన ఇంట్లోకి వచ్చి ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం వ్రత పర్యంతం వరకు మీ ఇంట్లోనే నిద్ర చేస్తారు. దేవతలంతా మనస్సులో ధ్యానం చేస్తూ ఆ రెండు కలశాలు చేతిలో తీసుకొని ఇదోండి ఇలా శిరస్సుకు తాకి నమస్కారం చేస్తారు. భగవాన్ వాస్తోష్పతి ప్రియత వారి మీ బ్రదర్ తరఫు కూడా తాకించండి. శుభగం శుభం శుభగం శుభం శుభగం శుభం శుభగం శుభం శివగం శివం శివగం శివం శివగం శివం శివగం శివం శివగం శివం శివగం శివం. శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. యజమానస్య నూతన నిర్మిత గృహే సకలవిధ వాస్తు దోష పీడా నివారణార్థం వాస్తు పురుష అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ఒక పుష్పం, రెండు నక్షత్రాలు చేతిలో పట్టుకొని ముందుగా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. నవగ్రహ ఆరాధన జరుగుతుంది. సూర్యుడు ఆత్మకారకుడు అన్నమాట. సూర్యుడిని ధ్యానిస్తే, సూర్యుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది. మనస్సులో సూర్యాయ నమః అని అనుకుంటూ ఉండాలి. చెప్పండి. సూర్యారిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ కార్యేత్ సూర్యధ్యానం సూర్యదానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే సూర్యాయ నమః నమః ఉండండి. ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. మంచి ఆరోగ్యం ఉండాలి, ప్రార్థన చేసుకోండి. రెండవ గ్రహం చంద్రుడు అమ్మ. చంద్ర భగవాను ప్రార్థిస్తే మనస్సు శాంతి కలుగుతుంది. చంద్రాయ నమః అనుకోవాలి. మూడవ గ్రహం కుజుడు. ఈయననే అంగారకుడు అంటారు, మంగళుడు అంటారు. ఈ కుజుడిని ప్రార్థిస్తే రుణ బాధ తొలగిపోతుంది, భూమి బాధలు తొలగిపోతాయి, అన్నదమ్ముల బాంధవ్యం బాగుంటుంది. అంగారకాయ నమః లేదా కుజాయ నమః అనుకుంటూ ఉండండి. సూర్యుడికి
శివుడికి సౌత్ ఫేస్ లో ఉంటారు. ఆయనని అంగారకుడు అంటారు. ఆయనకు ప్రీతికరమైనది కందిపప్పు, కందులు. ఆ దక్షిణ భాగంలో పెట్టినటువంటి కలశం దగ్గర వేయండి పుష్పాలు. చెప్పండి పూజాయ నమః. పూజాయ నమః. 4వ గ్రహం బుధుడు. పుష్పము అక్షతలు పట్టుకొని బుధాయ నమః అనుకుంటూ ఉండండి. బుధాయ నమః. బుధాయ నమః. అక్కడ నమస్కారం చేసుకోండి. తదుపరి గ్రహం బృహస్పతి. ఈయననే గురువు అంటారు. గురువు వచ్చేసి సూర్య భగవానుడికి నార్త్ లో ఉంటారు, ఉత్తరం వైపు ఉంటారు. ఆయనకు శనగలు ప్రీతికరం. మనస్సులో గురవే నమః లేదా శివాయ గురవే నమః. మొట్టమొదటి గురువు శివుడే కాబట్టి శివాయ గురవే నమః అనుకుంటూ ఉండాలి. అక్కడ ఆయన వేస్తున్నటువంటి కలశం దగ్గర చూసి నమస్కారం చేసుకోండి. గురవే నమః. తదుపరి గ్రహం శుక్రుడు. ఈయన సూర్య భగవానుడికి తూర్పు దిక్కున ఉంటారు. ఆయనకు ప్రీతికరమైనవి బొబ్బర్లు, అలసందలు. ఆయనని శుక్రాచార్యులు అని కూడా అంటారు. అటువంటి శుక్ర భగవానుడిని నమస్కారం చేసుకోండి. శుక్రాయ నమః. శుక్రాయ నమః. శుక్రుడు సూర్యుడి మీద వేసేయండి. ఇలా వేసేయండి, మామూలుగా వేసేయండి. నవగ్రహాలన్నిటికీ నమస్కారం చేసుకోండి. ప్రధాన కలశంలో మనం ఇప్పుడు పూజ చేసుకుంటాం. ఇక్కడ 3 కలశాల్లో స్వామివారిని ఆ దివ్యమంగళ విష్ణు స్వరూపాన్ని మనస్సులో కళ్ళు మూసుకొని అలా ఒక్కసారి స్మరణ చేయండి. స్వామివారి యొక్క లలాటంలో ఉన్నటువంటి నామము, అలాగే వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు, శంకు చక్రాలు, అలాగే స్వామివారి యొక్క నాభి భాగంలో ఉన్నటువంటి విశేషంగా ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి యొక్క వడ్డానము, అలాగే స్వామివారి పాదాలకు ఉన్నటువంటి కవచాలు అన్నీ కూడా దివ్యమంగళ రూపాన్ని, స్వామివారి శిరస్సు మీద ఉన్నటువంటి ఆ నవరత్న సింహాసనంలో ఉన్నటువంటి ఆ యొక్క నవరత్నాలతో కూడినటువంటి యొక్క కిరీటాన్ని మనస్సులో ధ్యానం చేసుకోండి. కైలాసంలో ఉన్నటువంటి శివుడిని, పార్వతిని, ఆ మంగళకరమైనటువంటి శివుడు. అన్నిటికంటే అమంగళంగా కనిపించేది శివుడే, కానీ శివుడి కంటే మంగళమైనది ఏది లేదు. అటువంటి యొక్క శివుడిని స్మరణ చేసుకోండి. మనస్సులో అరుణాచల శివ, అరుణాచల శివ అని స్మరణ చేసుకుంటూ సుందరకాండలో విశేషమైనటువంటి ఒక 2 శ్లోకాలను చెప్పుకొని ఆంజనేయ స్వామిని ఆ కలశంలోకి ఆవాహన చేస్తున్నారు. కలశం మీద వేసేయండి. దుర్గా అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. సృష్టి అంతా కూడా అమ్మమయం. ప్రకృతి వచ్చే గాలి, పీల్చేటువంటి గాలి, తాగేటువంటి జలము, ఈ చేతిలో ఉన్నటువంటి పుష్పము, వేసుకున్నటువంటి వస్త్రము, మన శరీరం ప్రతి అణువు కూడా అమ్మవారి యొక్క రూపమే. అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఉండండి. సర్వం అమ్మవారి యొక్క రూపమే. అమ్మవారు కానిదంటూ ఏదీ లేదు. అటువంటి అమ్మవారిని స్మరణ చేస్తూ దుర్గాయై నమః అనుకుంటూ ఉండండి. అమ్మ శివుడికి రుద్రాభిషేకం జరుగుతోంది. ఈరోజు చేసుకున్నటువంటి వాస్తు శాంతిలో ఇది చివరి భాగం. ఈశ్వరుడికి రుద్రాభిషేకం జరుగుతోంది. ఈరోజు హనుమాన్ జయంతి ముందుగానే చెప్పుకున్నాము. శివుడు, ఆంజనేయ స్వామి ఇద్దరులో ఎవరిని పూజించినా, ఎవరికి అభిషేకం చేసినా ఈశ్వరుడికి అభిషేకం చేసినట్టే. ఎందుకంటే శివుడు కూడా రుద్రాంశ సంభూతుడు. అటువంటి యొక్క ఈశ్వరుడికి మీరు కూడా అందరూ వచ్చి ఒక గ్లాసుడు నీళ్లు శివుడి మీద పోసి వెళ్ళాలి. అందరూ కూడా మధ్యలో పిలుస్తాము. అందరూ వచ్చి శివ అభిషేకం చేసుకోండి. ఈశ్వరుడే స్వయంగా మీ దగ్గరికి వచ్చారు. శివానుగ్రహం మీ అందరూ కూడా మనస్సులో శివాయ నమః లేదా
అరుణాచల శివ అని పిలుస్తూ ఉండండి. ఎందుకంటే శివ పంచాక్షరి కంటే శక్తివంతమైనటువంటి మంత్రం అరుణాచల శివ. అటువంటి అరుణాచల అగ్నిలింగేశ్వర స్వామి వారిని మనస్సులో స్మరణ చేస్తూ అరుణాచల శివ అరుణాచల శివ అని అభిషేకం అయ్యేంత వరకు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మాట్లాడకుండా అభిషేకాన్ని తిలకిస్తూ అలాగే స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అందరూ కూడా మధ్యలో వచ్చి ఒక గ్లాసుడు నీళ్లు శివుడి మీద వేసి శివానుగ్రహం పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. భూమి మీద వేసి భూమిని తాకి నమస్కారం చేసుకోండి. స్వామికి రుద్రపారాయణ జరుగుతుంది, పంచామృతాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా అరుణాచల శివాని శివుడి దర్శనం చేసుకోండి. మేము మంత్రాల మత్తులోని సమయం మర్చిపోయాం సార్. మేము మీ పూజ మత్తులోని మేము మర్చిపోయాం. నిజంగా చాలా బాగా జరిగిందండి, చాలా బాగా. నాకైతే స్టార్టింగ్ ఎమోషనల్ కూడా అయ్యాను నేను, అంతలా అనిపించింది నాకు ఆ శివుడు విషయంలో మీరు మాట్లాడుతుంటే. చాలా బాగా అనిపించింది, చాలా చాలా మంచిగా అనిపించింది పూజ అంతా. అవును, ఆయన అన్ని చేయించుకుంటారండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డెకార్. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రమ్ ఎస్థెటిక్ స్టూడియో బై కదా, సారీ రెడీ.
హాయ్ హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. సో చూసారు కదా, దిస్ బ్యూటిఫుల్ డెకోర్ బై అస్థెటిక్ డెకోర్ స్టూడియో. సో ఇన్స్టాగ్రామ్లో యూ కెన్ సీ, వాళ్ళకి డిఎం చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ డెకోర్. చాలా చాలా బాగా చేశారు. ఎస్, సో ఎకో ఫ్రెండ్లీ డెకరేషన్, బికాజ్ ఎక్కువ ట్రీస్ని పువ్వుల్ని హింస ఇవ్వకూడదు, కొన్ని పూలు ఫర్ దేవుడు అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డెకోర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డెకోర్. సో మీరంతా చూసారు కదా ఎంత బాగుంది డెకోర్. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు. అండ్ ఎస్థెటిక్ డెకోర్ స్టూడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసి చాలా రీల్స్లో, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ డెకోర్స్. ఎకో ఫ్రెండ్లీ డెకోర్స్ అంటే బేసిక్గా నార్మల్గా న్యాచురల్ ఫ్లవర్స్తో చేస్తే ఎక్కువ ఫ్లవర్స్, ఎక్కువ చెట్లని హింస ఇవ్వడం ఎందుకు అని చెప్పి ఇలా చూస్ చేసుకున్నాను అనమాట. అంటే దేవుడికి మన కల్చర్, మన ట్రెడిషన్ ప్రకారం న్యాచురల్ ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నాను. బట్ ఫర్ డెకరేషన్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఫ్లవర్స్, అందుకని చెప్పి ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎకో ఫ్రెండ్లీ డెకరేషన్ చేయించుకుంటున్నాను అనమాట. సో ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన ఎస్థెటిక్ డెకోర్ స్టూడియో వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. గ్రేట్ ఐడియా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు సురేంద్ర, ఇంకా నాకు సురేంద్ర ఈ గ్యాప్లో ఏదైతే పూజ చేశామో ఆ గ్యాప్లో నా కోసం ఏదో నా పేరు మీద రాశాడంట. తను రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. సో చూసేద్దాం. ఇదే నీ ఫస్ట్ ప్లాట్ఫామ్ అయి ఉండొచ్చు. ఎల్లలు లేని ప్రపంచానికి వరానిలా, సప్త స్వరాగాలు పలికే కోకిలమ్మల, మదిని దోచే మగువల, ఉందాతనంతో ఆకట్టుకునేలా, వెలుగులు పంచే దేవకన్యల, ఎగిసి పడే కెరటంలా, రమణీయమైన మాటలతో ఆకట్టుకునేలా, ఎప్పటికీ చెరిగిపోని చిరునవ్వులను చిందిస్తూ పసిడి బొమ్మల, అందరూ మెచ్చే మగువ మీరే కదా. వావ్, వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్ సురేంద్ర. హౌ సురేంద్ర? ఇప్పుడు వరకు మా అమ్మాయి ఎంత చక్కగా రాసి ఎంత చక్కగా డెకరేషన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ డెకరేషన్ అండ్ ఆల్సో యువర్ పోమ్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. డన్. థ్యాంక్ యూ, బాయ్. సో ఫైనల్లీ ఇంత గందరగోళం, హర్రీ అన్నీ జరిగాక ఆబ్వియస్లీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరుగుతుంది అన్నా అది టైంకి జరగాలి అంటే చాలా హడావిడి ఉంటుంది. సో అలాగే మా ఇంట్లో కూడా ఒక హడావిడి కాదు, చాలా హడావిళ్ళు కలిపి అండ్ వచ్చాక సడన్గా తెలియని గెస్ట్లు కూడా వచ్చారు. సో అలా అన్నీ చూసుకుని వచ్చేసరికి ఇంత టైం అయిందనమాట. అండ్ ఆల్సో పూజ కూడా కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము. బట్ చాలా 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 బ్యూటిఫుల్గా, పీస్ఫుల్గా జరిగింది. అంటే మీరు అంతా చూశారు. సో ఆబ్వియస్లీ మీకు చూపిస్తాను నేను ఏం చేసినా సరే. నాతో పాటు పూజలో మీరు కూడా ఉన్నారు. సో అందరూ బాగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను పూజను చూసి. ఎస్, సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వచ్చాను అంటే బికాస్ ఆఫ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇది అయితే ఫస్ట్ ఆల్రెడీ పంతులు గారు చెప్పినట్టు మనం శుద్ధి చేసుకున్నాము ఇంటిని. సో రేపు గృహప్రవేశం కాబట్టి ఈరోజే శుద్ధి చేసుకున్నాం. ఇట్స్ ఆల్రెడీ 11 o'clock ఇన్ ది నైట్. సో పొద్దున్నే 4:30కి అడుగు పెట్టాలి. ఎలాగో నైట్ అంతా నిద్ర ఉండదు, నైట్ అవుట్. కాకపోతే మా కెమెరామ్యాన్స్ ఉండరు కాబట్టి నైట్ అవుట్ ఏం చేస్తున్నాను నేను రోల్ చేయలేను, తీయలేను. ఒకవేళ ఇన్కేస్ ఛాన్స్ ఉంటే తీస్తాను, నా ఫోన్లో తీసన్నా పెడతాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది Day 1. సో రేపు Day 2 చూద్దాం ఎలా జరగబోతుంది, ఎవరెవరు రాబోతున్నారు, మీ అందరు ఫేవరెట్ సెలబ్రిటీస్, అలాగే మా అందరికి ఇష్టమైన మా చుట్టాలు అందరూ రాబోతున్నారు అనమాట. ఆల్రెడీ ఈరోజు కొంతమందిని చూశారు, లైక్ మా అత్తలు, పెద్దమ్మలు. సో ఇలా ఇంకా చాలామంది రేపు వస్తారు, చాలామందిని చూస్తాము. ఆల్రెడీ మా బుడ్డపాప వాయిస్ వింటూ ఉన్నారు కదా. సో మా క్యూటీ పై అనమాట. అది ఎలాగో మేము చెప్పినా వినదు, నాలాగే సేమ్. ఇట్స్ ఓకే. సో రేపు కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.